ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసుల పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న అధికారులకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు. అలాగే విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాల్లో హాజరైన ప్రతి ఒక్కరితో గతంలో 79 ఇయర్ కంటే ముందు 1985లో కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశంలో స్వతంత్రం తీసుకురావాలని మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనము ఈ స్వతంత్ర పోరాటం చేసి తుదకి 1942లో లాస్ట్లో క్విట్ ఇండియా ముల్క్ छोड़ो భారత్ छोड़ो అని స్లోగన్తో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనం పోరాడి మరి అహింసతో దేశంలో ఎన్నో దేశాలు పోరాడినారు. కానీ మీరు చూసినారు తుపాకులతో బాంబులతో కొట్లాడు. కానీ ఇక్కడ అహింసా పద్ధతిలో మహాత్మా గాంధీ గారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన విషయం ఒకసారి గుర్తించుకోవాలి. ఈ భారతదేశంలో ఎక్కడ లేని మన తెలంగాణలో కార్డు ప్రింట్లు మొదలు అయిపోయినాయి. వెరీ సూన్ మొత్తం మందికి రేషన్ కార్డు కూడా పంపించే కార్యక్రమాల్లో ఉన్నామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇందిరమ్మ హౌసింగ్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ హౌసింగ్ ఆగిపోయింది. ఇలా బీదవాళ్ళు చూస్తున్నారు. ఇందిరమ్మ హౌసింగ్ 5 లక్షల రూపాయలతో ఒక హౌసింగ్తో 4.5 లక్షల ఇళ్ళు మొత్తం రాష్ట్రంలో మన ఆదిలాబాద్ కానీ బోధ్ కానీ ఇలాంటి ఎక్కడ కాన్స్టెన్సీ ఉన్నా అక్కడ 3,500 ఇళ్ళు మంజూరు చేసినాము. దాదాపు 9,993 మనము ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసుకున్నాం. దాదాపు దాంట్లో పని కూడా 7,134 మంది మార్కెట్ కూడా ఇచ్చేసినాం. కొంత బేస్మెంట్లు కూడా 3,500 బేస్మెంట్లు 1 లక్ష రూపాయలు కూడా 30 కోట్ల రూపాయల డబ్బులు కూడా మనం బెనిఫిషియరీకు అందజేయడం జరిగింది.